నమస్కారం, టీటీపీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారు. మోసపూరిత హామీలతో ప్రజలను వంచిన కాంగ్రెస్ పార్టీకి కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగొలుపు రమాదేవి శ్రీనివాస్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో సిపిఐ అభ్యర్థులను గెలిపించండి. ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, ఆర్జీవన్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషం విజ్ఞప్తి. యాభై 52వ డివిజన్ ప్రజలు తనను గెలిపిస్తే తనకు ఉన్న వ్యాపార అనుభవంతో డివిజన్ అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తా. 52వ డివిజన్ బీజేపీ అభ్యర్థి రాజేష్ శర్మ వెల్లడి. ప్రజలకు ఒక సేవకుడిగా డివిజన్ అభివృద్ధి కోసం పనిచేయాలని వస్తున్న తనను గెలిపించండి. 50వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి చల్ల రవీందర్ రెడ్డి అభ్యర్థన. రామగుండం కార్పొరేషన్ 55వ డివిజన్ ఈసారి మహిళలకు కేటాయించడం జరిగిందని, వచ్చిన అవకాశాన్ని డివిజన్ ప్రజలంతా తనకు కల్పించాలి. 55వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కర్క పద్మజ శ్రీనివాస్ అభ్యర్థన. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని, మోసపూరిత హామీలతో ప్రజలను వంచిన కాంగ్రెస్ పార్టీకి కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరకంటి చందర్తో కలిసి కొప్పుల ఈశ్వర్ కార్పొరేషన్లోని 9, 48, 55 డివిజన్లలో ఆ డివిజన్ అభ్యర్థులతో కలిసి విధుల్లో తిరుగుతూ ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరకంటి చందర్తో కలిసి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, రామగుండంలో గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏమీ లేదని, కూల్చడం తప్ప అని ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడు ప్రజలను మోసపూరిత హామీలను ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఓట్ల కోసం వస్తే వృద్ధులకు 4000 పింఛన్ ఏదని, మహిళలకు నెలకు 2500 రూపాయలు ఎటుపోయిందని నిలదీయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, అలాంటి వ్యక్తిని ఫోన్ ట్యాపింగ్ అంటూ అక్కర్కు ఆరోపణలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలంతా బాగా ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వికలాంగులకు 48,000, ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్లకు 48,000, ఆడోళ్ళకి 60,000. ఇప్పుడు మక్కన్ సింగ్ కావచ్చు, వాళ్ళ ముఖ్యమంత్రి కావచ్చు, రేపు 3,000, 5,000 రాత్రికి పంపుతాడు కావచ్చు. మరి మిగిలిన సంగతి ఏంది? మిగిలిన బాకీ సంగతి ఏంటి? 55,000 ఎవరు ఇవ్వాలి? కొడుక మాయమా కట్టాలే, నీ అయ్యే కాదు, జాగిరి కాదు, ఎవరిచ్చినా గవర్నమెంట్ పైసలే. ఆనాడు కేసీఆర్ ఇచ్చిన ప్రభుత్వం పైసలే. ఇలా నువ్వు ఇస్తానన్నా ఇస్తలేవు, మోసం చేస్తుండే. ఇంకేం మాట, మాయ మాటలు ఏం చెప్తానంటే, కేసీఆర్ అట ఇక్కడ నేను అప్పులు చేసిందంటే ఈయన కడతానట. అబద్దాలు, పచ్చి అబద్దాలు. మళ్ళా మీరికెళ్ళి ఆయన మరిపించాలంటే ఏం చేయాలి? ఏదైనా అబద్ధం చెప్పాలి. ఎన్ని అబద్దాలు! ఫోన్ ట్యాపింగ్ అనే దరిద్రంతో అలా పెద్ద మనిషిని మన పోలీసులు వచ్చి విచారించారు. కాళేశ్వరం కడితే కూలిపోయిందని ప్రచారం చేస్తున్నారు, నీళ్లు ఇస్తలేరు. ఎక్కడ చూసినా కేసీఆర్ ను ఎట్లా బదనాం చేయాలి అనేది, అంటే చెప్పకూడా నీ చెప్తేనే బదనాం అవుతాడు అని. ఇంకా నేనేం చెప్తున్నంటే, ఒక ముఖ్యమంత్రి అనే అతనికి ఎంత పని ఉంటుంది తెలుసా? ఒక 4 గంటలు నిద్రపోయే సమయం తప్ప వేరే టైంలో అస్సలే సమయం దొరకదు. ఆయన అట పెళ్ళం ఫోన్లు విన్నట. వీడు ముఖ్యమంత్రి మాట్లాడచ్చునా? అసలు ఈ ఎమ్మెల్యే అనేటువంటి, మంత్రి అనేటువంటి 5 నిమిషాలు తీరదు. పొద్దుగాల లేచి నుంచి పడుకునే దాకా ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం మొత్తం సగబెట్టేటువంటి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రజలు ఏం చెప్తే నమ్ముతారు? ఇక ఎవరు తెలిసి తెలియని ఏమనుకోవాలి? ఇక కేసీఆర్ అట భార్య భర్తల ఫోన్ కూడా విన్నాడట. ఆయనకి ఏమక్కారా? ఎవరు ఏం మాట్లాడుకుంటే ఆయన ఎక్కరా? ఇటువంటి దొంగ మాటలు చెప్తున్నారు. ఇలా 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో మన కేసీఆర్ కాలనీలో ఒక రోడ్ అన్నా, ఒక కాలువ అన్నా ఈ ఎమ్మెల్యే
మక్కర్ సింగ్ వచ్చి చూసినటువంటి దాఖలాలు ఉన్నాయా? అప్పుడు మన హయాంలోనే ఆ రోడ్లు వేసుకున్నాం, ఉన్నటువంటి అభివృద్ధి పనులు చేసుకున్నాం. ఇంకా పనులు చాలా పెండింగ్ లో ఉన్నాయి. కానీ 2 ఏళ్ళు అయింది. ఇలా ఒక్కసారి నీ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా వచ్చిండ్రా అమ్మా? రాలేదు కాబట్టి వాళ్ళను కూడా మన వాడలోనికి రానియద్దు. కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా మీరు అడగాలి, మా వాడకు మీరు ఏం చేసిన వాళ్ళు? మాకు కొప్పలీశ్వరన్న పట్టా ఇచ్చిండు, కేసీఆర్ కాలనీ పేరు పెట్టుకున్నాం. మీరు కేసీఆర్ గారిని ఏది పడితే అది మీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏది పడితే తీసేయాలని మాట్లాడుతున్నాక ఇంత దుర్మార్గమానా కాంగ్రెస్ నాయకులకు? ఇంత దుర్మార్గమా? ఇలా దౌర్జన్యం అట్లా నడుస్తున్నది, ఇంత దుర్మార్గం నడుస్తున్నది. కాబట్టి ఈ దుర్మార్గానికి అడ్డుకట్ట వేయాలంటే ఒకటే, ఓటు ద్వారా మాత్రమే అది సాధ్యం. కాబట్టి అక్కలారా, అన్నలారా, చెల్లెల్లారా, తమ్ములారా, మీకందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీకందరికి కూడా ప్రార్థిస్తున్నాను. కారు గుర్తుకు ఓటేసేటువంటి విధంగా ఇల్లు గడప గడప రేపటి నుంచి వెళ్ళి సీనుతో తిరగండి. గెలిపే లక్ష్యంగా 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగొలుపు రామాదేవి శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగొలుపు రామాదేవి శ్రీనివాస్లు ఇంటింటా తిరుగుతూ చేయి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఏఐటీయూసీ మాజీ అధ్యక్షులు వై గంటయ్యను కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలుస్తామని హామీ ఇస్తున్నారని తెలిపారు. 7వ డివిజన్ ప్రజల ఆశీస్సులతో తాము తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మా యొక్క 7వ డివిజన్లో ఇంటింటికి తిరుగుతుంటూ ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. గౌరవనీయులు మన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 7వ డివిజన్లో కార్పొరేటర్గా పోటీకి నిలవడం జరిగింది. ఇంటింటికి తిరుగుతుంటే కాంగ్రెస్ పార్టీకే మేము ఓటేస్తామని ప్రజలు ముక్తకంఠంతో అంటున్నారు. కాబట్టి ఆ యొక్క ప్రజల ఆశీస్సులు మాకు ఎల్లవేళలు ఉండాలని, మాకు అధిక మెజార్టీతో గెలిపించాలని 7వ డివిజన్ ప్రజలను కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై మక్కన్ సింగ్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వాళ్ళ మీరు కోరే సందమయ్యో గంగ శ్రీనన్న జనబలమయ్యది గల 7వ వార్డు మనది చేతి గుర్తు కోటేద్దాం గదిగో చూడరా గంగ శ్రీనివాసన్న. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో సిపిఐ అభ్యర్థులను కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మట్టి ఎల్లాగౌడ్, ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషంలు ప్రజలను, కార్మికులను కోరారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ కార్పొరేషన్లో 9వ డివిజన్ నుంచి రేణుకుంట్ల ప్రీతం నరేష్, 16వ డివిజన్ నుంచి కడారి స్వరూప, 41వ డివిజన్ నుంచి మార్కపూరి సూర్య, 47వ డివిజన్ నుంచి కన్నెబోయిన కనకరాజు, అదేవిధంగా సింహం గుర్తుపై 43వ డివిజన్లో మధ్యల దినేష్లు కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేసిన వీరి గెలుపు కోసం ఏఐటీయూసీ నాయకులు కృషి చేయడం జరుగుతుందని వారు వెల్లడించారు. సిపిఐ పార్టీ మద్దతుతో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సిపిఐ, ఏఐటీయూసీ మద్దతు ఇవ్వడం వల్ల కోల్ బెల్ట్ ప్రాంతాల్లో 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల 11న జరిగే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ అడిగిన స్థానాలు ఇవ్వకుండా అధికారం ఉన్నదనే ఆలోచనతో సిపిఐ, ఏఐటీయూసీని స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుర్తించకపోవడం బాధాకరమని అన్నారు. ఈ ఎన్నికల్లో సిపిఐ స్వంతంగా 4 డివిజన్లలో పోటీ చేస్తుందని, ఈ తరుణంలో ఆయా డివిజన్లో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులకు, అదేవిధంగా 43వ డివిజన్లో ప్రజలకు అండగా నిలబడుతుందని, మధ్యల దినేష్ కు ఏఐటీసీ మద్దతు తెలుపుతుందని అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున 4 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షం ఉంటేనే పనులైతాయి,
బల్లగుద్ది మాట్లాడే వాళ్ళే కమ్యూనిస్టులు ఉంటారు. 60 సీట్లల్లో 4 సీట్లు కూడా మాకు చాలు. ఎందుకంటే ప్రశ్నించే గొంతు ఉండాలి, అభివృద్ధి కోసం మాట్లాడే వ్యక్తులు ఉండాలి. ఎప్పటికప్పుడు ఈ ప్రతిపక్షంలో ఉండి ఈ పాలక పక్షాన్ని నిద్రపోకుండా చేసే కమ్యూనిస్టులు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటే అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలా డబ్బును అడ్డం పెట్టుకొని అభ్యర్థులు డబ్బు మీద గెలుస్తున్నటువంటి కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థుల దగ్గర డబ్బు ఉంటుంది, శ్రమ ఉంటుంది, మీకు అండగా ఉంటారు, మాట్లాడగలే శక్తి ఉంటుంది తప్ప. కానీ డబ్బు ఇలా 500-1000 రూపాయల ఓటుకి ఇచ్చేసి రేపు 5 సంవత్సరాలు మనం కట్టు బానిసలుగా బతికే రోజులు ఉంటాయి. ఇలా కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఎప్పటికీ వెన్నంటూ మీ దగ్గర ఉంటారు, ఎప్పటికీ సమస్య ఉన్నా స్పందిస్తారు. కాబట్టి అందుకే డబ్బు తీసుకోకుండా డబ్బు ఒక 500కు నెలకు కనీసానికి ఒక టీ డబ్బులు కూడా రావు, 10 రూపాయలు కూడా పడి 60 నెలలు. కాబట్టి దయచేసి గోదావరిఖని పట్టణ ప్రజలందరికీ చెప్తున్నాం, 60 డివిజన్లలో కూడా నిజాయితీగా నీతిగా ఓటేసి ఎవరైతే మన కోసం పనిచేస్తారో, ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉంటారో, ఎవరైతే ప్రజలకు అడ్డంగా నిలబడి సమస్యలు పోరాడే వాళ్లకు ఈ గోదావరిఖని మున్సిపల్ ఎలక్షన్లలో నిజాయితీ పరువులకు ఓటేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ ఈ గోదావరిఖని పట్టణ ప్రజలందరినీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది. 4 డివిజన్లలో సిపిఐ పార్టీ నాయకులు పోటీ చేస్తూ ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు 9వ డివిజన్లో ప్రీతం గారు, 41వ డివిజన్లో సూర్య గారు, 47వ డివిజన్లో కనకరాజు గారు, 16వ డివిజన్లో జ్యోతి గారు చేస్తూ ఉన్నారు, స్వరూప గారు చేస్తూ ఉన్నారు. కంకి కొడవలి గుర్తు సిపిఐ పార్టీ గుర్తు, ఈ పార్టీ గుర్తు చేస్తూ ఉన్నారు. గతంలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లో ఎర్ర జెండా లేకుండా ఇక్కడ కార్పొరేషన్లో మరి కౌన్సిల్ మీటింగ్ జరగడం జరిగింది. పట్టణ అభివృద్ధి కోసము మాట్లాడదామంటే ప్రతిపక్షము ఉన్నప్పుడే మాట్లాడగలుగుతారు. ప్రతిపక్షం లేకుండా మనం డివిజన్లలో ఒకే పార్టీని గెలిపించినట్టయితే వారు మాట్లాడలేరు. పట్టణ అభివృద్ధి, డివిజన్ల అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క ప్రశ్నించే గొంతు మరి ఎర్ర జెండాకి ఉంటుంది, సిపిఐ పార్టీకే ఉంటుంది. కాబట్టి కంకి కొడవలి గుర్తుకి 4 డివిజన్లలో అక్కడ ఉన్నటువంటి ఆ వార్డులలో ఉన్నటువంటి కార్మికుల కుటుంబాలు, ఇతరత్ర పనులు చేసే వారందరూ కూడా మరి వారి కంకి కొడవలి గుర్తు మీద ఓటేసి. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఆర్చవన్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రేణు, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, నాయకులు చెప్పాల భాస్కర్, అకునూరి శంకర్, బి వెంకటేశ్వర్లు, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, నాయని శంకర్, దాసరి శ్రీనివాస్, ఎర్రగొల్ల చేరాలు, పల్లపెల్లి రామస్వామి, తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 88824677 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరిఖన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. వెల్కమ్ బ్యాక్. 52వ డివిజన్ ప్రజలు తనను గెలిపిస్తే తనకు ఉన్న వ్యాపార అనుభవంతో డివిజన్ అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని 52వ డివిజన్ బీజేపీ అభ్యర్థి రాజశర్మ హామీ ఇచ్చారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజేష్ శర్మ ఇంటి దగ్గర తిరుగుతూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తనకు ఒక అవకాశం ఇవ్వండి అని అభ్యర్థించారు. ఈ సందర్భంగా రాజేష్ శర్మ మాట్లాడుతూ వ్యాపారవేత్తగా ఇక్కడి ప్రజలకు పరిచయం ఉన్నవాడిగా తను వచ్చిన అవకాశంతో డివిజన్ అభివృద్ధి కోసం 52వ డివిజన్ బీజేపీ పార్టీ నుండి కార్పొరేటర్ అభ్యర్థిగా నిలవడం జరిగిందని తెలిపారు. తనకు ఒక అవకాశం ఇస్తే డివిజన్ అభివృద్ధితో పాటు డివిజన్లోని మహిళలకు తనకు ఉన్న వ్యాపార సంబంధాలతో ఉపాధి కల్పిస్తానని తెలిపారు. 52వ డివిజన్ ఓటర్ ప్రేక్షకులందరికీ కూడా మహిళలందరికీ కూడా నా నమస్సుమంజాలి. భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద వస్తున్నటువంటి అభ్యర్థి నేను రాజేష్ శర్మ. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాము. దయచేసి అందరూ కూడా కమలం గుర్తుకి ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి అందరినీ మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా మహిళలకు అందరికీ కూడా ఉపాధి కల్పిస్తానని ప్రైవేట్ ఇండస్ట్రీలలో, అదేవిధంగా పిల్లలు చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు కూడా కల్పిస్తానని చెప్పి మీ అందరినీ కూడా హామీస్తున్నాను. ఎవరి నైపుణ్యాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సహకారం చేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తానని నేను చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఒక్కసారి అధిక మెజార్టీతో మీరు అందరు గెలిపించాలని చెప్పి మీ అందరినీ మరొక్కసారి నమస్సుమంజాలు తెలియజేసుకుంటాను. ప్రజలకు ఒక సేవకుడిగా డివిజన్ అభివృద్ధి కోసం పనిచేయాలని వస్తున్న తనను గెలిపించండి 50వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి చల్ల రవీందర్ రెడ్డి అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చల్ల రవీందర్ రెడ్డి ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా చల్ల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను తనను గెలిపిస్తే ఒక సేవకుడిగా పనిచేస్తానని, డివిజన్లో ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం చేస్తానని తెలిపారు. రామగుండం కార్పొరేషన్ 50వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి నాకు ఏదైతే ఇంటింటికి పాదయాత్ర కార్యక్రమంలో ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా వారు దీవెనలు అందిస్తున్నటువంటి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా డివిజన్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా ఒక సేవకుడిగా, ఒక కార్మిక నాయకునిగా, సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా ఆ సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా వాళ్ళకు తీరుస్తానని చెప్పేసి భరోసా ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మిమ్మల్నే గెలిపిస్తామని చెప్పేసి అన్న ప్రతి ఒక్కలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 50వ డివిజన్ ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా తప్పకుండా నాకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ సేవకునిగా పనిచేసేటటువంటి భాగ్యాన్ని నాకు కల్పించాలని చెప్పేసి నా 50వ డివిజన్ ప్రజలందరినీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, ఆరు గుర్తుకే, ఆరు గుర్తుకే, ఆరు గుర్తుకే. రామగుండం కార్పొరేషన్ 55వ డివిజన్ ఈసారి మహిళలకు కేటాయించడం జరిగిందని, వచ్చిన అవకాశాన్ని డివిజన్ ప్రజలంతా తనకు అవకాశం కల్పించాలని 55వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కర్క పద్మజ శ్రీనివాస్ అభ్యర్థించారు. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 55వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కర్క పద్మజ శ్రీనివాసులు డివిజన్లో తిరుగుతూ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కాగా ఎన్నికల ప్రచారానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరకంటి చందర్లు విచ్చేసి కాంగ్రెస్ పార్టీ వారి మాయ మాటలకు పడకుండా, డబ్బులకు లొంగకుండా ఈసారి పద్మజను గెలిపించాలని, ఇప్పటికీ 3 సార్లు కాంగ్రెస్ పార్టీ వారికి అవకాశం ఇచ్చారని, ఒకసారి మార్పును కోరుకోండని కోరారు. అభ్యర్థి మాట్లాడుతూ ఈసారి 55వ డివిజన్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మహిళగా అందరికీ చేరువగా ఉండి తనకు అవకాశం కల్పించడానికి సిద్ధమయ్యారని ఆశాభావం వ్యక్తం చేశారు. నేను మహిళలందరికీ ఒక 25 సంవత్సరాల తర్వాత మహిళకు అవకాశం వచ్చినది. మేము ఒక ఆడబిడ్డగా ధైర్యం చేసి ముందుకు వచ్చినాను. ఈ డివిజన్ 55వ డివిజన్ల అందరికీ నేను సేవలు చేయాలని, ఇదివరకున్న పాలనల కంటే ఇప్పుడు ఆడబిడ్డలకు అన్ని పథకాలు వస్తున్నాయి, చేస్తున్నారు. అవన్నీ నేను ముందుకొచ్చి వాళ్ళ ధైర్యంతో అందరూ నన్ను ముందుకు నడిపించి ఇలాంటి సంఘ సేవలు చేసుకోవాలని నేను డివిజన్లో ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇంటికి వెళ్ళి నేను వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళకందరికీ సపోర్ట్ చేసుకుంటూ నేను ప్రతిసారి వాళ్ళకి ముందంజలో ఉంటానని, వాళ్ళకన్నీ చేయగల ఉపాధులన్నీ చేస్తానని ఆశతో నేను వీళ్ళందరి ఆదరాభిమానాలతో, వీళ్ళ అండదండలతో ఒక ఆడబిడ్డకు వచ్చిన అవకాశాన్ని ఒక డివిజన్ తరపున నేను 55వ డివిజన్ తరపున ఇవన్నీ వాళ్ళ సేవలలో ఉందామని కారు గుర్తుకు ఓటేసి గెలిపియాలని 55వ డివిజన్ నుంచి మా భార్యమని కర్క పద్మజ పోటీ చేయడం జరుగుతున్నది. ఈసారి మరి కంపల్సరీ ఓటరు మహాశయులకు ప్రతి ఇంటింటికి గడపడపకు మరి ప్రచార భాగంగా
ఇంటికి పోవడం జరిగింది. మరి వారు కంపల్సరీ ఈసారి ఒక కొత్తగా వారికి అవకాశం ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఎందుకంటే మరి 3 సార్లు ఒకే వ్యక్తికి ఇక్కడ ఉండడం జరిగింది. ఈసారి మహిళకు అవకాశం వచ్చింది. మరి ఆ మహిళలలో మరి వ్యక్తి చాలా ఆదరాభిమానాలు ఉన్న వ్యక్తి, అందరికీ కలిసిన వ్యక్తి. 25 సంవత్సరాల నుంచి మరి 24-21 కోటార్లో మేము ఉంటున్నాం. కాబట్టి మేము అందరికీ కూడా సింగరేణి ఉద్యోగస్తులు కావచ్చు, మరి అంతకుముందు రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు కావచ్చు, మరి వారి పిల్లలు కూడా ఇక్కడనే ఉద్యోగాలు చేస్తున్నారు. వారందరూ కూడా మాతోటి మరి ఒక సింగరేణి బిడ్డగా నాకు కూడా అందరితో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ ప్రతి ఇంటింటికి పోయి మరి వారి ఓటును మరి కారు గుర్తుకు ఓటేయమని అడగడం జరుగుతుంది. వారి స్పందన కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈసారి కంపల్సరీ మరి చాలామంది స్వచ్ఛందంగా కావచ్చు, మరి నా సోదరిమణులు వీళ్ళందరూ కూడా మరి మా ఎంబడి ఉండి మేము ఉంటామని మీతోటి అని చెప్పి భరోసాతోటి ఆత్మాభిమానంతో మరి మాతో పాటు తిరుగుతున్నారు. కాబట్టి ఈసారి ఒక నమ్మకంతో దృఢ సంకల్పంతో మరి ఓటర్లను చాలా నమ్మకంతో మేము ఉన్నాము. కాబట్టి ఈసారి బీఆర్ఎస్ మరి కారు గుర్తు మీద ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతోటి 55వ డివిజన్ అభ్యర్థిని కనక పద్మజను గెలిపిస్తారని మరి తెలియజేయడం జరుగుతుంది. రామగుండం కార్పొరేషన్ 9వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొలుగూరు సాయి కుమార్ శనివారం భారీ ర్యాలీతో ప్రచారాన్ని చేపట్టారు. ఈ ప్రచారానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరకంటి చందర్లు హాజరు కాగా వారికి డివిజన్ ప్రజలు మంగళ ఆరతులతో స్వాగతం పలికి బొట్టు పెట్టి ప్రచారంలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు అభ్యర్థి సాయి కుమార్తో కలిసి విధుల్లో తిరుగుతూ ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కోలుగూరు సాయి కుమార్ మాట్లాడుతూ డివిజన్ ప్రజలంతా తనను మీ ఇంటి బిడ్డగా భావించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. తాను గెలిచిన తర్వాత మీ కుటుంబ సభ్యుల్లాగా పనిచేస్తానని తెలిపారు. డివిజన్లో ఒక మినరల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి ఉచితంగా వాటర్ సప్లై చేస్తానని అన్నారు. నన్ను మీ బిడ్డగా ఆశీర్వదించి నన్ను గెలిపించాలి. లోకల్లో ఉన్న సమస్యలన్నీ ఖచ్చితంగా పరిష్కరిస్తా. మన డివిజన్లో నేను గెలిస్తే ఖచ్చితంగా ఫ్రీ మినరల్ వాటర్ ప్లాంట్ పెడదామని మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడే మా ఈశ్వరన్న హామీ ఇచ్చి వేయండి. మనం ప్రభుత్వం లేకుండా మనం ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టిద్దామని చెప్పారు. ఒకటి ప్రతి డివిజన్లో ఉన్న ప్రతి ప్రజలు నేను మీ ఇంటి సొంత బిడ్డగా అనుకొని నన్ను గెలిపించండి. మీ సమస్య నా సమస్య నేను అనుకొని నేను ఖచ్చితంగా ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తాను. డివిజన్ ప్రజల మద్దతుతో ప్రచారంలో దూసుకుపోతున్నారు 49వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాగి సంతోష్ కుమార్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 49వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాగి సంతోష్ కుమార్ ప్రచారంలో జోరును పెంచుతూ ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థులందరికంటే ముందు భాగాన నిలుస్తున్నారు. ఈ సందర్భంగా సాగి సంతోష్ కుమార్ మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజన్న చేసిన అభివృద్ధి ఇప్పుడు తనను కార్పొరేటర్గా గెలిపిస్తుందని, డివిజన్లో ఎక్కడికి వెళ్లినా తాము తప్పకుండా నిన్ను గెలిపిస్తామని హామీ ఇస్తున్నారని తెలిపారు. 49వ డివిజన్ ప్రజలందరికీ నా నమస్కారాలు. అలాగే నాకు టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి కూడా నమస్కారం. మా రాజన్న చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలుపు దిశగా తీసుకెళ్తుంది. 2 సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి చేసిండ్రు. రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్, హాస్పిటల్స్ ఎన్నో రకాలుగా చేసిండ్రు. ఆ డెవలప్మెంట్ తోటే మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ఎక్కడికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా కానీ మమ్మల్ని చాలా ఆదరిస్తున్నారు. ఒక అన్న తమ్ముని లెక్క చాలా సంతోషంగా మీకే వేస్తాం, మిమ్మల్నే గెలిపిస్తామని చాలా సంతోషంగా చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ నాయకత్వం. జై గుర్తుకే, జై గుర్తుకే. కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంస పాలన పట్ల ప్రజల ఉన్న వ్యతిరేకతతోనే తాను 39వ డివిజన్ కార్పొరేటర్గా గెలవబోతున్నానని ఇందూజా కిరణ్ జీ ధీమా వ్యక్తం చేశారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 39వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి ఇందూజా కిరణ్ జీ శనివారం ఇంటింట ప్రచారం చేపట్టారు. డివిజన్ ప్రజలతో కలిసి ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కిరణ్ జీ మాట్లాడుతూ ఈ డివిజన్ ప్రజలు కూల్చివేతల కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారని, మళ్లీ అలాంటి ఇబ్బందులు పడకుండా 39వ డివిజన్ ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని తన సతీమణిని గెలిపించడానికి సిద్ధమయ్యారని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కారు గుర్తు ఖచ్చితంగా అందరూ ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఈరోజు మనం రామగుండంలో చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి.
39వ డివిజన్ నుంచి బీసీ మహిళగా నా భార్య నిల్చోబెట్టిన. నేను ఇక్కడనే 14 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నా కాబట్టి నేను ఒక 14 సంవత్సరాలు కరుడుగట్ట బీఆర్ఎస్ పార్టీకి విధేయుడిగా ఉన్నా కాబట్టి ఈరోజు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్లో భాగంగా మా భార్యను నిల్చోబెట్టడము, జనాదరణ ప్రజల్లో కూడా ఇక్కడ చుట్టూ జరుగుతున్న కూలగొట్టడాలు, విధ్వంసాలు, గుళ్ళను కూలగొట్టడాలు, ఇలా అనేక సమస్యలు మా శివాజీ నగర్లో ఎక్కువనే ఉన్నాయి. ఇక్కడ శివాజీ నగర్లో అనేక సమస్యలతో ఉన్న ముఖ్య సమస్య మోరి ఏదైతే కాలువ అనుకున్న ఇళ్ళ కాడ అక్కడ మొత్తం ఆ మోరి వాసన వచ్చి అక్కడ దోమలు, అక్కడ అనేక జబ్బులతో అక్కడ ప్రజలంతా ఇబ్బంది పడితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మాట చెప్పిండు, మొత్తం నేను స్లాబ్ వేస్తా, ఇక్కడ మీకు స్మెల్ రాకుండా వేస్తా, దోమ రాకుండా వేస్తా అన్నాడు. చెప్పింది ఒకటి, అక్కడ చేసింది ఒకటి. అక్కడ రాడ్లు వేసిండు, ఓ జాలి పెడతాడు. నువ్వు చెప్పింది ఏంటి అయ్యా, స్లాబ్ వేసి రాకుండా వేస్తాను, మరి నువ్వు అక్కడ వేసింది ఏంటంటే రాడ్లు వేసి మళ్ళీ గదే స్మెల్ వస్తుంది, గదే దోమలు వస్తూ ఉంటాయి. ఇటువంటి అనేకం ప్రతి గల్లీ పెద్ద చేస్తా అంటాను, 30 ఫీట్లు చేస్తా అంటాను. ఇక్కడ చుట్టూ కూడా దాదాపు 50% అందరూ కూడా ఏదైతే శివాజీనగర్లో కోల్పోవాల్సి వచ్చింది. రామగిరి మండలం బేగంపేటలోని ప్రసిద్ధ హజ్రత్ సయ్యద్ తజుద్దీన్ బాబా దర్గాలో ఈ నెల 8న ఉర్స్ ఉత్సవాలు భక్తుల సందడి మధ్య ఘనంగా నిర్వహించనున్నట్లు దర్గా చైర్మన్ కట్ట శ్రీనివాస్ తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం నుంచి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు దర్గా సమీపంలోని నవాబుపేటలో గల ఇంటి వద్ద నుంచి గంధం సుందర్ ర్యాలీ ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబాకు గంధం సమర్పించనున్నారు. ఈ ర్యాలీతో ఉర్స్ ఉత్సవాలకు ఆధ్యాత్మిక వాతావరణం మరింత ఉట్టిపడుతుందని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారు. మోసపూరిత హామీలతో ప్రజలను వంచిన కాంగ్రెస్ పార్టీకి కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగొలుపు రమాదేవి శ్రీనివాస్. రామకుంట మున్సిపల్ కార్పొరేషన్ లో సిపిఐ అభ్యర్థులను గెలిపించండి. ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, ఆర్జీవన్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషం విజ్ఞప్తి. యాభై 52వ డివిజన్ ప్రజలు తనను గెలిపిస్తే తనకు ఉన్న వ్యాపార అనుభవంతో డివిజన్ అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తా. 52వ డివిజన్ బీజేపీ అభ్యర్థి రాజేష్ శర్మ వెల్లడి. ప్రజలకు ఒక సేవకుడిగా డివిజన్ అభివృద్ధి కోసం పనిచేయాలని వస్తున్న తనను గెలిపించండి. 50వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి చల్ల రవీందర్ రెడ్డి అభ్యర్థన. రామగుండం కార్పొరేషన్ 55వ డివిజన్ ఈసారి మహిళలకు కేటాయించడం జరిగిందని, వచ్చిన అవకాశాన్ని డివిజన్ ప్రజలంతా తనకు కల్పించాలి. 55వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కర్క పద్మజ శ్రీనివాస్ అభ్యర్థన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.